ప్రియమైన దేవుని జనాంగమా, మీకందరికీ క్రీస్తు నామములో మీకందరికి వందనాలు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? రైట్. చూడండి, కీర్తనలు 45వ అధ్యాయం. కీర్తనలు 45వ అధ్యాయం 6 నుంచి 7 వరకు చదవండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చిన్న ప్రార్థన. ప్రేంగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. బలహీనులను, ఏ మంచి లేని వాళ్ళను కేవలం నీ మంచితనము చేతనే నన్ను ఇక్కడ మీరు నిలబెట్టుకున్నారు. అందును బట్టి వందనాలు దేవా. ఇదిగో నా బలహీనతలో నాకు తోడుగా నీడగా ఉంటూ నన్ను నడిపిస్తూ బ్రతికిస్తూ పోషిస్తున్నవాడా, నీకు వందనాలు. ఇదిగో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నన్ను కాల్చి విరిచి నీ ముఖ దర్శనమే ఇక్కడ కనపడడానికి నీ కృపద ఇచ్చేయండి. సంపూర్ణంగా నన్ను నాయన నీ రెక్కల చాటున దాయండి, మరుగుపరచండి. మీరు మాత్రమే కనపడాలని కోరుకుంటున్నాను. అభాగ్యుడిని దేవా, నీ పనివాడను నీ పాలేరును నాతో మీరు ఉండమని, మా మధ్యకి మీరు రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి. ఈ మాటలు తండ్రి నాయన, ఇదిగో ప్రపంచమంతా చూస్తుండగా వాళ్ళ హృదయాలు కదిలించబడ్డానికి, వాళ్ళ హృదయాలు మార్చబడ్డానికి నీ కృప దయచేయమని, ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను ఎవరు రాస్తున్నారు, ఎవరు చెబితే రాస్తున్నారు? నాకు అది కావాలా అమ్మా. కోరహు కుమారులకి ఈ మాట రాయమని ఎవరు ప్రేరేపించారు? ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడా? అయితే ఈ దేవుడు ఏ దేవుడి గురించి చెప్తున్నాడు ఈ మాట? యెహోవా దేవుడు ఏ దేవుడి గురించి చెప్తున్నాడు? మళ్ళీ చదువుతారన్నమాట ఒకసారి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించెను అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. ఎవరు రాస్తే? కోరా కుమారులు ఎవరి చేత ప్రేరేపింపబడి రాస్తున్నారు? ఇది దేవుని చేత ప్రేరేపింపబడి రాస్తున్నారు. ఇప్పుడు నేను అంటాను, దేవాది దేవుడు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? చెప్పాలి ఈ మాట. ఏమని పిలుస్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుని ఏమని పిలుస్తున్నాడు? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదంటారా? దేవుడే. దేవుడు అని ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? తండ్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? తండ్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము
శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఇప్పుడు ఈయన ఎవరంటారు? ఈయన ఎవరంటారు? దేవుడే. ఎవరు రాశారు ఇది? ఎవరు రాశారు ఈ యోహాను సువార్త? ఎవరు రాశారు? చదువుతారు ఒకసారిడా? ఎవరు రాశారు దీన్ని? యోహానే రాశాడు కదమ్మా. యోహాను దేని చేత రాయబడ్డాడు? దీన్ని, ఈ మాట ఎవరి చేత ప్రేరేపింపబడి? పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడి రాస్తున్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడా కాదంటారా? దేవుడే. దేవుడే. 2 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాసినాడు. చదవండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. చాలు. ఇదిగో యూట్యూబ్లో వింటున్న యాజకులారా, విశ్వాసులారా, ఇదిగో వింటున్న ప్రతి సంఘమా, దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు దేవుడు అని దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఎట్లా వచ్చాడంట? శరీరధారిగా వచ్చాడంట. కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో జీవించాడట. ఆయన్ని క్రీస్తుని అంగీకరించని చాలామంది తప్పుడు బోధన బోధించేవారు కూడా వస్తున్నారు అని లేఖనాలు రాయబడి ఉంది. ఇప్పుడు నేనంటాను, ఇవన్నీ దేవుడు రాశాడంటే ఎలా రుజువయ్యా? 2 తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? దైవ జనుడు సన్నద్ధుడై దైవావేశము వలన కలిగిన రైట్. ఈ లేఖనాలన్నీ దేని చేత ఏర్పరచబడి అంట? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి ప్రకటన చివరి అధ్యాయం దాకా దేని చేత రాయబడిందంట? ఇది దైవావేశము ద్వారా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవావేశం అనే దానికి గ్రీకు మూల పదంలో థెయోప్ని స్టోన్ అంటారంట. దీని అర్థం ఏంటంటే దేవుని ద్వారా ఓదబడినది. ఏందంట ఇది? దేవుని ద్వారా. అమ్మా, ఫోను ఎవ్వరు మోగకూడదు అన్నా. నువ్వు మొన్న పెట్టిన ఇక్కడ ఈ బోర్డ్స్ పోయినాయి అన్న, మళ్ళీ ఏర్పరచాలా. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. మీ ఫోన్ ఒక్కటి కూడా ఇక అందరు శ్రద్ధగా భక్తిగా జాగ్రత్తగా వాక్యం వినాల. ఇదిగో దేవుని ద్వారా ఓదబడింది అంటే దేవుని ఆత్మ శ్వాసతో ఏర్పడింది ఏదైనా ఉందంటే ఏంది? ఇది చెప్పాలా? పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఉదయాన్నే బాగా టిఫిన్ తిన్నారు, వచ్చి నిద్రపోతున్నారు. నాకు కనపడతా ఉంది కదా. నిద్రపోకండి. నిద్రపోతే మీరు ఎందుకు వాక్యం అండి? ఇక బంధం రావడం వేస్ట్ కదా. నిద్రపోకుండా ఉండాలా. దేవుని వాక్యం వినాలి, శ్రద్ధ ఉండాలా, భయం ఉండాలా, భక్తి ఉండాలా. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, రచయితలు తామేమి కలిపి చెప్పలేదు, కానీ రాసిన ప్రతి రచయిత దేవుని ఆత్మ వారిని నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లోని ప్రతి గ్రంథం, ప్రతి మాట, ప్రతి వచనం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము దాకా దైవావేశముతో రాయబడింది, కానీ మనుషుల మాటల వల్ల రాయబడలేదు. మీరు రాయండి చూద్దాం. బైబుల్ లాగా ఇదిగో ఒక వచనం రాయండి, ఒక అధ్యాయం రాయండి, రాయలేరు. అది మనిషిని ప్రేరేపించదు. చాలామంది ఇంత పెద్ద నిఘంటుల పుస్తకాలు రాశారు, కానీ అవి మనం చదువుకొని ఆత్మీయ స్థితిని కొంచెం ఎదుగుదలలోకి తీసుకెళ్ళమే, కానీ ఆ మాటలో మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకొని పోవు. ఇదొక్క గ్రంథమే. అందుకనే ప్రవీణ్ పగడాల గారు అంటారు, ఇదిగో మనకు ఏ గ్రంథము అవసరం లేదు. మనకి ఏ గ్రంథము? మనకు ఒక బైబిల్ ఉంటే చాలు అన్నాడు. ఏమన్నాడు? బైబిల్ ఉంటే చాలు, ఏ గ్రంథము కూడా మనకు అవసరం లేదు, ఇది ఉంటే చాలు. ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి,
వారు ఆయన మాటలను రాశారు. అందుకే మనం బైబిల్ని ఏమని పిలుస్తామంటే దేవుని వాక్యము అని పిలుస్తాం. దీన్ని ఏమనంటాం? దేవుని వాక్యం. అంటే దేవుని చేత రాయబడిన వాక్యం. దేవుని వాక్యం ఇది. ప్రియమైన దేవుని జనాంగమా, ఇది మానవ రచయితల కాదు, ఇవి ఆత్మతో నిండిన మాటలే దీంట్లో ఉంటాయి. ప్రతి లేఖనము ఆది కాండము నుండి కొత్త నిబంధన వరకు, కొత్త నిబంధన మొత్తం పూర్తి ప్రకటన గ్రంథం వరకు, ఇదిగో ఇది మన జీవితాన్ని మారుస్తుంది, మన నడకను మారుస్తుంది, ఇదిగో మనల్ని దుఃఖింపజేస్తుంది, మనల్ని సంతోషపెట్టద్ది, మనల్ని సరిచేస్తుంది. అంత మాత్రమే కాదు, సత్య మార్గాన్ని తెలియపరిచి నిత్య జీవానికి మనం తీసుకుపోయే గ్రంథం ఏదైనా ఉందంటే ఏంది? పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో ప్రతి మాట, ప్రతి అధ్యాయం క్రీస్తు గురించి రాయబడింది. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తరా? హల్లెలూయా. ఎవరి గురించి రాయబడింది? క్రీస్తు దీంట్లో ఉన్నాడు. ఈ క్రీస్తు వారు ఒక ఆయనకి కనపడ్డాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3 నుంచి 4 వరకు చదవండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకగా వినెను. ప్రభువా, నీవెవడివని అడుగగా ఆయన, నేను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, అపోస్తలుడైన పౌలు ఎవరు దేవుడు కాదని మనుషులను చంపుతున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనాడు. సౌలా, సౌలా, నువ్వు ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? నువ్వెవరు ప్రభువా అంటే, నేను నువ్వు హింసించుచున్నా యేసును. క్లారిటీ వచ్చేసింది. ఎవరికి క్లారిటీ వచ్చింది? సౌలుకి క్లారిటీ వచ్చింది, కానీ చాలామంది యాజకులకి ఇంకా క్లారిటీ రాలా. నాకు అదే బాధ. చాలామంది పాస్టర్లకు ఇంకా క్లారిటీ రాలా, చాలామంది విశ్వాసులకు క్లారిటీ రాలా. ఇంకా సౌలుకు వచ్చేసింది ఆయనే దేవుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చదవండి. ప్రభువా, ఇదిగో నేనున్నాను అని అన్నాడు. నీవు లేచి ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని. ఎవరంట చూచింది? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఆయన అననీయాకి ఏమని చెప్తున్నాడు? నువ్వు ముందుగా చేతులు పెట్టి ప్రార్థన చేసేది కూడా దృష్టి పొందాడని చూస్తున్నాడు ఆయన. ఎవరంట? ఆయనకి ఏమి లేవు ఇప్పుడు, కళ్ళు లేని ఆయన నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేసేది కూడా చూస్తున్నాడు, నువ్వు అర్జెంటుకు పో అని అననీయాని పంపించాడు. అనేది అంటూ ఆయన ఒక మాట అన్నాడు, ప్రభువా, అతను అందరిని హింసిస్తున్నాడు ప్రభువా, ఇదిగో నేను పోతే నన్ను పట్టుకొని హింసించాలని అతను ఇదిగో ఇటువంటి పనులు చేస్తున్నాడు, నీకు తెలియదు ఆయన గురించి అంటే. దేవుడు అన్నాడు ఒక మాట, ఈ మాట చాలా బలమైన మాట. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అమ్మా, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను
ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. ఏం మాట్లాడబాకిక, నువ్వు మారు మాట్లాడబాక. నువ్వు చేతులెత్తి ప్రార్థించేది, అతను కళ్ళు వచ్చేది కూడా అతను చూస్తున్నాడు. అతనికి అన్నీ తెలిసిపోయి ఉంది ఆల్రెడీ. ఇదిగో అతను ఎవరో తెలుసా? నా నామము భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనం. దేవుని పని ఎంతగా చేశాడంటే, శ్రమ పడుటకు, హింస పొందుటకు, ఇదిగో భరించుటకు, దేవుని నామాన్ని భరించుటకు తన జీవితాన్ని అర్పించేసుకున్నాడు. దేవుని ఆత్మ సౌలును కొన్నిసార్లు హెచ్చరించింది కూడా. అయ్యా నువ్వు పోబాక, నిన్ను అడగపోతే చంపేస్తారు అని హెచ్చరించినా కూడా, ఎవరు హెచ్చరించినారు? దేవుని ఆత్మ. పౌలు నువ్వు పోబాక, పోతే నేను చంపేస్తారని ప్రవక్త ద్వారా హెచ్చరించినా కూడా ఇక విన్నాడా? ఒక్కసారే దేవుని ప్రత్యక్షత. ఏంది? ఒక్కసారే దేవుని ప్రత్యక్షత. 2-3 సార్లు ప్రత్యక్షతలు ఉండవు. ఇదిగో ఒక్కసారి కనపడ్డాడు అంతే. జీవితము దేవునికి సమర్పయామి అంతే. ఏమైపోయింది? దేవుని జీవితం సమర్పించేసుకున్నాడు. ఎంతగా సమర్పించుకున్నాడంటే దేవుని ఆత్మ చెప్తా ఉంది, నువ్వు గాని పోతే నిన్ను చంపేస్తారు అని చెప్పి హెచ్చరించినా కూడా ఇక వాటల్లా. చూస్తారా మాట? అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 7-14 వరకు చదవండి. అపోస్తుల కార్యం తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడనైన ఫిలిప్పు ఇంట ప్రవేశించాము. అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు. ఎంతమంది కుమార్తెలు ఉన్నారంట? 4 కుమార్తెలు ఫిలిప్పు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ప్రవచిస్తున్నారు. మేము అనేక దినములు ఆ ఇంట్లో ఉన్నాం. అగబు అని ఒక ప్రవక్త మా ఎక్కడి నుంచి వచ్చాడంట? యూదియా నుండి వచ్చి మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను పట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని ఎవరు చెప్తున్నారంట? ఇప్పుడు అగబు చెప్పాడా? పరిశుద్ధాత్మ చెప్పాడా? ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడమ్మా? మనుషులు నిన్ను బంధిస్తారు, అన్ని జనులు నిన్ను అప్పగిస్తారు. నువ్వు పొమ్మనే పోవద్దనే. ఆడేమన్నాడు? ఇతను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనం అన్నాడు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఏమంటున్నాడు? అయ్యా నిన్ను బంధిస్తారయ్యా, నేను అన్ని జనుల చేతికి అప్పగిస్తారయ్యా, పోబాకయ్యా అంటే పౌలు ఇందెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారేంది? ఈ మాట వినాల. నన్ను బాధిస్తారు, నన్ను కొడతారు, చెరసాల్లో వేస్తారని మీరు పోవద్దు అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా హెచ్చరిస్తున్నాడు. అయితే నేను ఒక మాట చెప్పనా? మీకు అందరికి ఒక మాట చెప్పనా? స్టిల్ నౌ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలా వింటా ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ వింటున్నారు. అగబు ప్రవక్త అంటున్నాడు. ఒక్కసారి ప్రత్యక్షత కలిగింది. అగబు ప్రవక్త అంటున్నాడు. ప్రజలందరూ అంటున్నారు, ఏడుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆలకిస్తున్నాడు, ఏమి చెప్తాడా అని. ఏమన్నాడు తెలుసా? చదవండి. నేనైతే
ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు, రైట్ నౌ ఏమంటున్నాడు? ఏమన్నాడమ్మా? యెరూషలేములో బంధిస్తారని మీరు ఏడుస్తున్నారు, నన్ను కొడతారేమో అని ఏడుస్తున్నారు, నన్ను తిడతారేమో అని ఏడుస్తున్నారు. నేను ఒక మాట చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు కూడా వింటా ఉన్నాడు. ఒక పక్క అగబు ప్రవక్త అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వింటున్నారు అని అంటున్నాడు. నేను చనిపోవడానికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాను? చనిపోయేవాడికి దెబ్బలేంది? చనిపోయేవాడికి బంధించేది ఏంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కోసం బ్రతకడం, ఇదిగో క్రీస్తు కోసం జీవించడం. ఏమి లేకపోయినా ఉన్నవన్నీ చెప్పాలా? ఏమి లేకపోయినా ఉన్నవన్నీ, అబ్బో ఆ మాట అనలేకపోతున్నారు. ఏమి లేకపోయినా ఉన్నవన్నీ పోయినా నీ ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు అని బ్రతకడం కదా క్రీస్తు కోసం బ్రతకడం అంటే. ఈ మధ్య నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక ఫిజియోథెరపీ చేయించడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక పోలీస్ గారు వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చి ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. సార్ మీరు ఎక్కడ పని చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు పని చేయట్లేదండి, విఆర్ఎస్ ఇచ్చేసాను, నన్ను నక్సలైట్ల దగ్గర వేశారు, మా పిల్లకాయలు అందరూ స్టడీస్ అని దెబ్బతింటాయి కదా, పెన్షన్ వస్తుంది, ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల కోసం విఆర్ఎస్ ఇచ్చినావు, ఓకే, పిల్లల మీద నీకు చాలా శ్రద్ధ, ఉద్యోగం కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందని విఆర్ఎస్ ఇచ్చినావు. కానీ నీకోసం రక్తం కార్చిన, ప్రాణం పెట్టిన దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీ దగ్గర నుంచి అడిగేది ఏం తెలుసా? పిడికిడంత స్థలం. ఏంది చెప్పాలా? ఎంత స్థలం? దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏం తెలుసా? పిడికిడంత స్థలం. నీ హృదయంలో దేవునికి స్థానం. God has a place in your heart. దేవుడు నేను అడిగేది ఒకటే, దేవుడు నీ నుంచి కోరేది ఒకటే. నీ గుండెలో స్థానం ఇస్తావా? నేను భద్రంగా చూసుకుంటా బిడ్డ. అపోస్తలుడైన పౌలును దేవుడు అంత భద్రంగా చూసుకోవడానికి కారణం ఏం తెలుసా? గుండెలో ఇచ్చాడు స్థానం. ఎక్కడ? పోవద్దునైనా, నేను బంధిస్తారు, నీకోసం బంధింపబడినా పర్లేదు స్వామి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, చక్కగా ఆరాధిస్తారు, అద్భుతంగా వాక్యం చెప్తారు, దశమ భాగాలు ఇస్తారు, మంచి స్వరాలతో పాడుతారు. నేను కాదన్నా. అయితే దేవుడు నీ దగ్గర నుంచి కోరేది ఏం తెలుసా? మీకా 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారా? మీకా 6వ అధ్యాయం 8వ వచనం. ఏది ఉత్తమమో ఏందంట? మళ్ళీ చెప్పాలా? మనుషుడా ఏది ఉత్తమమో అంటే ఏమని అర్థం? దాని అర్థం ఏంది చెప్తారా ఎవరైనా? అందరికీ అర్థమయ్యే రీతిలోనే ఉంది. ఏది మంచిదో ఏది చెడో నీకు ఆల్రెడీ తెలియజేయబడింది. నేను మళ్ళీ నీకు చెప్పాలా? మళ్ళీ నీకు చెప్పబడలేదురా నాయనా. నీకు ఆల్రెడీ ఎట్ట బ్రతకాలో, ఎట్ట జీవించాలో, దేవునితో ఏ విధంగా ఉండాలో, దేవునితో ఏ విధంగా బ్రతకాలో, ఏ పాపాలు చేయకూడదో, వేడికి నీ దూరంగా ఉండాలో అన్నీ నీకు ఆల్రెడీ తెలిసే ఉంది. చదువమ్మా. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా. నిన్ను ఇంకేమడుగుతున్నాడు ఆయన? ఇంతే కదా అడిగేది. న్యాయముగా ప్రవర్తించు అంటున్నాడు.
నీతిగా బ్రతుకు అంటున్నాడు. ఆయన ముందు విధేయత కలిగి జీవించు అంటాడు. ఆయన గుండెలో స్థానం ఏమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పనా, దేవుడు నిన్ను నన్ను ఏమడుగుతున్నాడు తెలుసా? ఇదిగో బల్లకు సమీపించబోతున్నావు, నువ్వు బల్లో చేస్తున్నావు, నువ్వు దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు తెలుసా? యెషయా 57వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. చదవండి టకటక. మహాఘనుడను మహోన్నతుడను, అట చదువు పాప. మహాఘనుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగ చెప్తున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాణ్ణి, అయినను వినయము కలిగిన వాని ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిపోయిన వారి ప్రాణమును జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివసించున్నాడంట? ఈయన ఏడున్నాడంట? మహోన్నతమైన స్థలములో ఉన్నాడంట. ఎవరు అందుకోలేని స్థలములో ఉన్నాడంట. ఏ దూతలు ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో అయ్యా అని చెప్పుకోలేని స్థితిలో, ఆయన అంత పెద్ద స్థితిలో ఉన్నాడు. దరిదాపులకు కూడా పోలేని స్థితిలో ఉన్నారు ఎవరు దూతలు కూడా. ఆయన ఒక్కడ ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధమైన స్థలం, అంత కూడా పాపం లేదాడ. పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. అంత గొప్ప దేవుడు అంట. ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడంట? వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివసిస్తా ఉన్నాడు. నివసిస్తున్నాడా నీలో? అమ్మా మీలో నివసిస్తున్నాడా? అయ్యా మీలో నివసిస్తున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుతో దేవుడు ఉన్నాడు అంటే తన పాత స్వభావం ఏమైపోయింది? పాత పెట్టబడింది. పాత స్వభావం నలిగిపోయినాడు, ఒదిగిపోయినాడు, కరిగిపోయినాడు. దేవుని పాదాల దగ్గర పానార్పణముగా పోయబడిపోయినాడు. పాత స్వభావంలే, పాత స్వభావంలే, దైవ స్వభావంతో జీవిస్తూ ఉన్నాడు. కనుకనే దేవుడు తనతో ఉన్నాడు. ఏ స్వభావం అయితే తనలో దేవుడు ఉండకూడదు అనుకున్నాడో, ఏ స్వభావం అయితే ఉండకూడదు అని దేవుడు ఆయనకు ప్రత్యక్షత కలిగిందో, దాని నుంచి తీసివేయబడి దేవుని కృపను అనుకున్న పరిస్థితికి వెళ్ళిపోయినాడు. నిన్ను కూడా దేవుడు దర్శించాడు. దర్శించలేదా మిమ్మల్ని? అమ్మా నిద్రపోతున్న వాళ్ళారా, నా సాయ చూడండి. మిమ్మల్ని దేవుడు దర్శించలేదా? ఎంతకాలమైంది దేవుడు మిమ్మల్ని దర్శించి? నాకు ఈరోజు ఈ మాట చెప్పాలి మీరు. దేవుడు మిమ్మల్ని దర్శించి ఎంతకాలం అయింది చెప్తారా? పదిహేను సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారా? 20 సంవత్సరాలు గల ఉన్నారా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్నారు కదా? ఉన్నారా లేదా? ఉంటే ఉన్నారని చెప్పండి అండి. ఉన్నారు. అయితే దేవుడు అడుగుతున్నాడు, నీ వల్ల ఆయనకు ఉపయోగమైంది. నీ భక్తి 20 సంవత్సరాలే, నీ భక్తి 50 సంవత్సరాలు, నీ భక్తి 15 సంవత్సరాలు, నీ భక్తి 5 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా ఉన్నాయి. నీ వల్ల దేవునికి ఇసువంతైన ఉపయోగం ఉందా? దేవునికి ఇష్టమైంది నువ్వేమైనా చేస్తున్నావా? నిన్ను దర్శించిన కాలం ఎంత? నీవు మార్పు పొందిన కాలం ఎంత?
ఇంకా అలానే ఉన్నావా, లేకపోతే ఉన్నదానికంటే ఇంకా దిగజారిపోయావా? నాకు తెలియదు, నాలో దేవునికి నచ్చిన చెడ్డ గుణం ఏముందో నాకు తెలియదు అని అంటున్నావా? అందుకని దేవుడు నీకు ఆ మాట పరిచయం చేశాడు. ఏమని? తెలియబడింది ఏది కూడా మీకు లేదు, మీకు ప్రతిదీ తెలుసు. నువ్వేం తప్పు చేస్తున్నావో తెలుసు, నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో తెలుసు, నువ్వు ఏ విధంగా సరిచేయబడ్డావో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకే. నువ్వేం తెలియదు అనుకుంటున్నావేమో. ఎవ్రీథింగ్ ఆయన నేను మొత్తం స్టడీ చేసినాడు. ఒక్కసారే అపోస్తలుడైన పౌలుకి ప్రత్యక్షత. మళ్ళీ వెనక్కిపోయాడా? ఉన్నాయి బాగొట్టుకొని వచ్చాడు. 3 కోట్ల రూపాయల ఆస్తిని వదిలిపెట్టి కాలదాన్ని ధనాన్ని పెండతో సమానంగా ఎంచి దేవుని పని కోసం వచ్చేసాడు అంతే. అదే దర్శనం నీకు కూడా కలిగింది. అదే దేవుడు నిన్ను దర్శించినాడు. అదే దేవుడు ఇదిగో శరీరము రక్తంలో నువ్వు పాలు భాగస్తులు అవుతున్నావు. అదే దేవుని ఆత్మ ఏ అపోస్తలుడైన పౌలుతో ఏ ఆత్మ అయితే పని చేస్తుందో అదే ఆత్మ నీతో కూడా పని చేస్తా ఉంది. పౌలు వల్ల ఏమో ఇదిగో వేల మంది రక్షింపబడుతున్నాయి. ఆయన కోసం ఏడుస్తుంటే ఆఖరికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వద్దులేనైనా పోబాక అని హెచ్చరిస్తుంటే నీ కోసం చచ్చిపోయినా పర్లేదు స్వామి, అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం భాగ్యం నిలిపోతున్నాడే. నేనంటాను, నీ వలన దేవునికి ఏమి ఉపయోగం? ఈరోజు అసూయలు, కుళ్ళు, కుతంత్రాలు, ఆ మాట ఈడ ఈ మాట ఆడ చెప్పడం. అమ్మా అయ్యా, దేవునికి నీ వల్ల ఇసుమంత ప్రయోజనం ఉందా? ఇసుమంత ప్రయోజనం లే. మాట మారిపోయినే. అపోస్తలుడైన పౌలు మాట మారిపోయినే. పట్టుకోండిరా, కొట్టండిరా, తీసుకొని పోయి జైలు అయ్యండిరా అన్న ఆయన ఈ దేవుని చేత పట్టబడిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అమ్మలారా. ఏమంటున్నాడు? అమ్మలారా, అయ్యలారా, ప్రియమైన దేవుని జనాంగమా, ఒక మాట చెప్పనా? నిన్న నేను రాంబాబు హైదరాబాద్లో ఉన్నాం. వచ్చేటప్పుడు ట్రైన్స్ బుక్ కాల. ఎట్టకేలకు ఒక ట్రైన్ బుక్ అయింది, ఇద్దరికి రిజర్వేషన్ అయిపోయింది. M6 దాంట్లో 79 సీట్ నాది, 80 సీటు రాంబాబుది. ముందుగానే ఒక గంట ముందుగానే పోయి కూర్చున్నాం. చాలాసేపటికి ఒక 15 నిమిషాల ముందు, 10 గంటలకు ట్రైన్ బయలుదేరాల సింహపూరి. చాలా 15 నిమిషాల ముందుగానే బండిని ట్రాక్లో పెట్టారు. పెట్టిన వెంటనే నేను రాంబాబు కూర్చోన్నామాట. జనాలందరూ పరిగిస్తూ ఉన్నారు. పరిగిస్తూ ఉన్నాడు. ఒకడేమో పరిగెత్తుకుంటా పోయి అప్పుడు ఎక్కేసాడు. బండి పోతానే ఉంది, వెనక్కి వెళ్తా ఉంది ఆ బండి. అంటే అక్కడి నుంచి అన్నమాట స్టార్టింగ్. అది వెనక్కి వచ్చి కరెక్ట్గా పాయింట్లో పెట్టి బయలుదేరుద్ది అనమాట. అది కొంతమంది పరిగిస్తూ ఉన్నారు, కొంతమంది ఎక్కి అట్లానే కమ్యూలు పట్టుకొని ఉన్నారు. రే నువ్వేంద్రా ఆడని చెప్తే ఇక్కడని చెప్పావా? ఎంతసేపు పరిగెత్తాలని ఒక ఆమె బిడ్డను తీసుకొని పరిగెస్తూ ఉంది. నేను రాంబాబు అయితే అక్కడే కూర్చొని ఉన్నాం. ఎందుకు కూర్చొని ఉన్నాం? మేము పరిగెత్తటలా. ఏమైంది? మాకు ముందుగా రిజర్వేషన్ అయింది. మా సీట్లు డేవిడ్ అంకుల్ లేపండి, అట్ట నిద్రపోతున్నారు. ముందుగానే రిజర్వేషన్ అయిపోయింది. కరెక్ట్గా మేము ఎక్కడైతే కూర్చున్నామో ఆడికే మా భోగి M6 వచ్చి ఆగింది. బావా ఈ ఆడ కూర్చొని ఆడికే వచ్చింది బావా, నువ్వు నడవలేవని ఏడికే పంపించాడు దేవుడు. సరే ఇద్దరం ఎక్కాం. రాంబాబుతో చెప్పా, రాంబాబు మనిషి ఆఖరి ప్రయాణం కూడా ఇంతే. నువ్వు రిజర్వేషన్ చేయించుకుంటావా, నీకు సీట్ ఉంటుంది.
పరిగెస్తున్నారు జనాలు ట్రైన్ కోసం, సీటు దొరకదని. రేపు ఉదయం కూడా దేవుడు వచ్చేటప్పుడు పరిగిస్తారు. ఏం కొట్టుకుంటారంట? రొమ్ములు కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. రిజర్వేషన్ లేకపోతే అంతే. నేను ఒక మాట చెప్పనా, ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి మీకు, ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. మీకు టికెట్ కన్ఫామ్ అయిందో, మీకు రిజర్వేషను మీరు బుక్ చేసుకుని రిజర్వేషన్ కన్ఫామ్ అయిందో లేదో నీ 5 సంవత్సరాల భక్తి జీవితంలో నీకు అర్థమైపోవాలా. నీ 10 సంవత్సరాల భక్తి జీవితంలో అర్థమైపోవాలమ్మా. నీ 15 సంవత్సరాలు, నీ 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇదిగో నీ భక్తి జీవితంలో నీకు టికెట్ కన్ఫామ్ అయిందా లేదా, రిజర్వేషన్ నీకు ఓకే అయిందా లేదా అర్థమైపోయి ఉండాలా. నీకు ఆల్రెడీ అంతా తెలుసని దేవుడు చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్పలేదు నీకు, వచ్చి నేను చదివించబల్లా. మీకు 6:8 వచ్చిన వాళ్ళు అంటాడు ఆయన, మీకు ఆల్రెడీ తెలియబడి ఉంది. నీకంతా తెలుసో, తెలియదని చెప్పబాక, తెలియదని చెప్పబాక. మన బండి మీద పోయేట ప్రశ్న అడుగుతుంది నాని, ఇదిగో వీళ్ళు మరీ ఎట్టున్నారు పరిస్థితి, ఇదో వీళ్ళకి యేసుక్రీస్తు వారు కూడా తెలియదు, వీళ్ళకి ఎట్ట దేవుడు తీర్పిస్తాడంటే ఒక మాట చెప్పా, వాడి మనస్సాక్షిని బట్టి తీర్పిస్తాడు. దీన్ని బట్టి ధర్మశాస్త్రం సంబంధించిన వాడికి ధర్మశాస్త్రం బట్టి తీర్పు, మనస్సాక్షికి సంబంధించిన వాడికి మనస్సాక్షిని బట్టి తీర్పు. ఇదిగో కొత్త నిబంధన సంబంధించిన వాడికి కొత్త నిబంధన క్రీస్తుని బట్టి తీర్పు, క్రీస్తుని బట్టి తీర్పు. ఒక్కసారి ప్రత్యక్షత కలిగింది, ఇంకొదల్లా దేవుణ్ణి. దేవుడు హెచ్చరిస్తున్నా వదలలేదే, చచ్చిపోవడానికి ముందడుగు వేసేసాడే. అమలరా, నేను ఒక మాట చెప్పనా, నువ్వు రిజర్వేషన్ నీకు ఓకే అయిందా, ఇంకా కన్ఫర్మ్ కాలేదా, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావా, ఇదిగో 50-50 ఛాన్సెసా, లేకపోతే 66 ఛాన్సెసా, మాకు 80 ఛాన్సెస్ అయినా ఓకే కాలా, ఆఖరికి ఓకే అయింది. నువ్వు ఎట్లా కొంటున్నావు దేవునితో? బైండ్ ఓవర్ యువర్ లైఫ్, దేవుని దగ్గర బైండ్ అయిపోవాలి. ఇక నీ లైఫ్ గుర్తుపెట్టుకోండి, కుదరదు, మొత్తం మారిపోవాల్సిందే జీవితం అంతా. ఇంకా నేను ఆ రుచిలోనే బ్రతకతా, నేను అట్టే బ్రతకతా, నేను ఇట్టే జీవిస్తా అంటే కుదరదు. నేను దేవుడు వదిలేస్తాడు, గుర్తుపెట్టుకో, దేవుడు వదిలేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఆమెని కలవడానికి బయలుదేరి వెళ్ళాడు. పెద్ద బాయి, ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆమె నీళ్ళు తోడుకోవడానికి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అయ్యా మీరు యూదులు కదా, మేము సమరయంలో మా దగ్గర ఎట్ట తోడుకుంటా, లేదమ్మా నేను తాగుతానమ్మా, ఇబ్బంది లేదమ్మా. అయ్యా నువ్వు కుండ కూడా తెచ్చుకోకపోతే నీ కుండ చాలమ్మా, దాంట్లో పోయమ్మా. చదువుతారన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 4 నుంచి చదవండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపు దగ్గర ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఊరికి వచ్చాడు. అక్కడ ఏ బావి ఉందంట? యాకోబు బావి ఉంది. యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిగా ఆ బావి వద్ద కూర్చున్నాడు. ఇంచుమించు 12 గంటలు అయింది. రాగా యేసు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. శిష్యులు ఆహారము కొనుటకు ఎక్కడ పోయారంట? వీళ్ళు ఏడ పోయారంటమ్మా? దేనికి పోయారంట? ఎవరికి ఆహారం? యేసయ్యకి ఆహారం తేడానికి ఏడ పోయారంట? ఊర్లోకి వెళ్ళారు. ఈయన ఏడున్నాడు? బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. వచ్చింది, ఆమెతో మాట్లాడాడు. మీకు అందరు తెలిసిన విషయమే. నీకు ఇప్పటికి ఎంతమంది పెనిమిలు ఉంటున్నారు? 6 మంది. 6 మందేనా? ఇప్పుడు ఉండేవాడు కూడా నీ వాడు కాదన్నాడు.
ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంటే, చెప్పమ్మా, చదువు, టకటక చదువు మాట, చదువమ్మా. యూదుడివైన నీవు కింద చదువు బాబా, కింద బాగారా, 30, 31, 30, 29, 28 చదువు. రైట్, చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయనే మెస్సయ్య. నేనే, మీరు రాబోతున్నారు అనుకుంటున్నారే మెస్సయ్యను, నేనే క్రీస్తునని చెప్పిన వెంటనే ఒక్కసారి ప్రత్యక్షత ఆమె కలిగింది. చూడండి, క్రీస్తును మెస్సయ్యగా తెలుసుకుంది. మొట్టమొదటిగా ఏం చేసిందంట? క్రీస్తును. రెండవదిగా కొండ విడిచిపెట్టింది. క్రీస్తు గురించి పోయి సాక్ష్యం ఇచ్చింది. అద్భుతమైన మాట, మీకు ఒక మాట తెలియపరచనేడా? అద్భుతమైన మాట తెలియపరచన. దేవుని యొక్క ఆత్మీయమైన దాహం, ఆకలిని తీర్చేసింది. ఏంది ఇచ్చేసింది? ఏమి? దేవుని యొక్క ఆత్మీయమైన దాహాన్ని, ఆకలిని కూడా, ఫుడ్ కూడా. ఇన్ని సమోసాలు, ఇన్ని బోండాలు తీసుకొని వచ్చారు. ఎవరు? శిష్యులు. అయ్యా ఇదిగో తినయ్యా, ఇదిగో అయ్యా తినండి అంటే అయిపోయింది నా ఆకలి. ఒక్కసారి ప్రత్యక్షత. నేను అంటాను, ఈమెను ఒక మాట అడగాలనుకుంటున్నా. అమ్మా, నువ్వు పాపం చేస్తే చేసినావు, కానీ యేసయ్యను దేవుడిగా స్వీకరించావే, ఎంత గొప్ప తల్లివమ్మా. కొండను వదిలిపెట్టేశావే, ఎంత గొప్ప తల్లివమ్మా. క్రీస్తు గురించి వాడవాడలు వెళ్ళి సాక్ష్యం చెప్పావే, నేను యేసయ్యను చూశాను, ఆయన నా సంగతులను చెప్తున్నాడు, నేను పాపిలని, నేను వ్యభిచారిణని, ఆయన నా గురించి చాలా విషయాలు చెప్పాడు. నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ నువ్వు దేవుని గురించి ప్రకటించావే, నీకెంతో వందనాలమ్మా. అమ్మా సమరయ స్త్రీ అమ్మా, నేను ఒక మాట చెప్పనా? దేవుని ఆకలి తీర్చేంత గొప్పదాని అయిపోయావమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసి, నన్ను చూస్తే ఇంకా ఆయన ఆకలి కొని ఉన్నాడు, లేడా? ఆయన ఇంకా దాహంతో ఉన్నాడు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, వాక్యంతో నిన్ను దర్శించి దేవుని ఆకలిని నువ్వు తీరుస్తున్నావా లేదా? వాక్యం నిన్ను దర్శించిన దేవునితో మాట్లాడుతున్నా, ఆయన ఆకలి మట్టుకు నీ ద్వారా తీరటంలా. ఎంతకాలమైందో ఆయన ఆకలిని నువ్వు తీర్చి, నీలో మార్పు లేదు. దేవుని ఆకలి నీ వల్ల తీరదు. ఒక్కసారిని దేవుని దర్శనం పొందుకున్న స్త్రీ మళ్ళీ దేవుని చేత చెప్పించుకుందా? మళ్ళీ అమ్మా, నీకు ఈసారి ఉండేవాడు 8వ పెనిమిటి, ఈసారి ఉండేవాడు 9వ పెనిమిటి చెప్పించుకుందా? ఒక్కసారి. నా దేవుని వెళ్ళారా, 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినవాడు, 2 చేపలు 5 రొట్టెలతో 5,000 మంది ఆహారాన్ని పంచిపెట్టాడు. అటువంటి దేవుని ఆకలి సమరయ స్త్రీతో తీర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా? దేవరాజు అంకులు చెప్పినట్టు చెప్పాలని ఈ మాట ఏడుస్తూ చెప్పనా? ఒక మాట చెప్పనా? ఏడుస్తూ చెప్పనా? నీ వల్ల, నీ క్రియల వల్ల ఎన్నిసార్లు కడుపుతో ఆకలితో రగిలిపోయిందో ఆయన పొట్ట. ఎన్నిసార్లు ఆయన దాహంకి అల్లాడిపోయాడో నీ వల్ల, నా వల్ల. మళ్ళీ నన్ను కలుపుకోకపోతే బాగోదు, మళ్ళీ మా కోసం చేస్తారు పాస్టర్ గారు అని. మళ్ళీ యూట్యూబ్లో పెద్ద ప్రాబ్లం. నేను ఒక మాట చెప్పనా? ఊపిరుంటే ఉప్పు గల్లు అమ్ముకొని బ్రతకడం కాదురా నాయన. ఊపిరుంటే క్రీస్తు కోసం బ్రతకడం. ఏంది? ఊపిరుంటే చెప్పాలా?
ఊపిరుంటే ఉప్పు కళ్ళు అమ్ముకొని బ్రతకడం కాదు. ఊపిరుంటే ఎవరి కోసం బ్రతకాలా? ఆడు మాలని లేపండి, నిద్రపోతున్నాడు. ఊపిరుంటే ఏం చేయాలా? అన్నకు 2 డేసులు తీస్తారండి అయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, 70-80 సంవత్సరాలు మహా అయితే ఈ చిన్న జీవితం. ఎన్ని సంవత్సరాలు? 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం ఇదిగో ఈ లోకంతో కలిసిపోతావా అమ్మా? ఈ లోకంతో కలిసిపోతావా? ఇది న్యాయమేనా నీకు? దేవునితోనే ఉన్నాడు, దేవుని బిడ్డలతో సహవాసం చేశాడు, పెద్ద పెద్ద పౌలు గారి బోధలే విన్నాడు. లోకంలో కలిసిపోయాడు. ఎవరు టకామని చెప్పాలమ్మా? ఎవరు కలిసిపోయింది? తేమ కలిసిపోలే. తేమ నేను ఇంకా మీకు వచనాలు చూపిస్తే టైం సరిపోదు. కలిసిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కూడా మీకు ఇది పరిచయం చేయదలుచుకున్నా. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. టకటక. తేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళాను. ఎక్కడ ఏం స్నేహించాడంట? ఎవరంటేనా? ఏం చేసేవాడంటేనా? ఈయన ఎక్కడుండేవాడంట? ఏడుండేవాడంట అండి? ఎవరితో ఉండేవాడంటేనా? పౌలు గారితో ఉండే ఎన్ని అద్భుతాలు చూసిండినా, ఎంతమందికి ఆశ్చర్య కార్యాలు చూశాడినా, ఎంత గొప్ప కార్యాలు చూశాడినా, ఎంత గొప్ప బోధలు విన్నాడినా. బోధించే ప్రతి బోధ అపోస్తుల బోధలో కదా యాజకులు చెప్పేది. అంతటి అంటే అపోస్తులే మాట్లాడితే ఆయన పక్కన నిలబెట్టుకొని ఏమైపోయాడంటేనా, వదిలిపెట్టి అపోస్తుల పౌలు వదిలిపెట్టి లోకంలో కలిసిపోయాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి క్రైస్తవ విశ్వాసులు కూడా లోకంలో కలిసిపోతున్నారు. ఒక పాస్టర్ వచ్చేవాడు మన కాడికి, ఆయన చచ్చిపోయాడు. ఆయన గురించి మా అమ్మని అడిగా, అయ్యా మేము ఆత్మకూరులో ఉన్నప్పుడు ఆయన ఒక పెద్ద చర్చికి పాస్టర్ అయ్యా, 200-300 మంది వచ్చేవాళ్ళు. చర్చిలో వాక్యం బలి చెప్తాడయ్యా. ఆ ఇంటి పక్కన వాళ్ళకంట చిన్న కిటికీ ఉందంట. ఏముందంట? వాక్యం అయిపోయిన వెంటనే, అమ్మా అందరు నసాయ చూడాలా, వాక్యం అయిపోయిన వెంటనే ఇంటికి వస్తాడంట. వాళ్ళ భార్యని రమ్మంటాడంట, వంగమంటాడంట. వంగి ఆడ వాక్యం అయిపోద్ది. ఆడ వాక్యం ఇక్కడ గుద్దులు, ఆడ వాక్యం ఇక్కడ గుద్దులు. మన చర్చికి వచ్చేవాడు ఆయన. దేవునితో జీవించాడు, మళ్ళీ ఎక్కడ కలిసిపోయాడు? లోకంలో కలిసిపోయాడు. ఏం బతుకులు రా నాయన ఈ బ్రతుకులు! కుక్క కన్నా నీచమైన బ్రతుకులు అయిపోయినాయి. కక్కిన దానికి మళ్ళీ ఆశ పెడుతున్నావా? కక్కింది మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ దాన్ని తింటున్నావా? కక్కేస్తే ఒకసారి, ఎన్నిసార్లు కక్కి ఎన్నిసార్లు తింటావురా నాయనా? ఎన్నిసార్లు కక్కి ఎన్నిసార్లు తింటావమ్మా? ఒకసారే కదా కక్కేది, మళ్ళీ మళ్ళీ కక్కింది తింటారా? సహవాసాన్ని వీడిపోయాడే, పరిశుద్ధుల గుంపు నుంచి బయటికి వెళ్ళిపోయినాడే. దేమా ఎక్కడ వెళ్ళిపోయాడు? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడంట? సహవాసం నుంచి, పరిశుద్ధుల గుంపులో నుంచి. నేను మీకు ఒక అద్భుతమైన మాట పరిచయం చేయనా? ఆది కాండంలో 19వ అధ్యాయం, ఆది కాండం 19వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఒక్కసారి చదువుతారా? 1 నుంచి సొదొమ చేరారు. లోతు సాష్టాంగ నమస్కరించాడు.
నా ప్రభువులరా, దయచేసి మీ దాసుని ఎంట రాత్రి పనుకోండి, ఎడే ఉండండి అయ్యా, కాలు కడుక్కోండి అయ్యా, పెందల కాడిని లేచి మీ త్రోవ మీరు వెళ్ళిపోండి అయ్యా. అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పిరి. ఆయనను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించారు. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు సొదొమ మనుషులు వృద్ధులను, అమ్మా ఎవరెవరు చెప్పమ్మా, వాళ్ళు మా పెద్ద చదవాల, బాలురు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట, ప్రజలందరూ వచ్చారంట, నలుగు దిక్కులు ఆ ఇంటి చుట్టూ గుమ్ముగూడారంట. ఆయులు చుట్టవేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? ఏం చేయాలంట? మేము వాళ్ళతో పాపం చేయాలా? ఎవరితో అంట? ఎవరితో పాపం చేయాలంట? వచ్చిన మనుషులతో పాపం చేయాలా? మా యొద్దకు వెలుపలకు తీసుకురామన్నారంట. అతనితో చెప్పగా, ఇక్కడ ఈ మాట భలే నాకు నచ్చింది. రాత్రి 4 గంటలకు లేచి ట్రైన్లో కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నా. ఈ మాట చదివి ఏడ్చా, భలే బాధేసింది నాకు. ఏమన్నాడు? లోతు వెలుపల ద్వారం వద్దనున్న వాళ్ళ దగ్గరకు వచ్చాడంట. వెనుక తలుపు తీసి ఏమన్నాడంట వాళ్ళని, అన్నలారా ఇంత పాతకాన్ని కట్టుకోబాకండి. వాళ్ళు ఏందో నా ఇంటికి వచ్చారు అనుకో, వాళ్ళతో తప్పు చేస్తానంటారు. ఇంత పాతకాన్ని కట్టుకోబాకండి. ఇదిగో పురుషుని ఎరగని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకి పంపించేస్తాను. వారిని మీ ఇష్టం వచ్చిన చేసుకోండి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భక్తిపూరుడైనా, ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప మనిషినా, పురుషుని ఎరగని 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని నేను మీకు ఇచ్చేస్తా, మీరు వారి ఇష్టం వచ్చిన చేసుకోండి అయ్యా. ఎవరైనా బిడ్డలు ఇస్తారా? ఎవరు చెప్పగలరు ఈ మాట? అలా అనడానికి మనసాక్షి ఎంతగా చంపుకోవాలా? ఆ మాట అనడానికి, బిడ్డల్ని ఇచ్చేస్తానని అనడానికి ఎంత మాట చంపుకోవాలా? దేవదూతల కొరకు తన బిడ్డలను కూడా ఇస్తానన్నాడంటే ఆయన ఎంత గొప్ప మనసు. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడంట. ఇతను ఎంత త్యాగం ఉంది. తన జీవితంలో ఘోరమైన పాపానికి గురి కావడానికి కారణం ఏంది అసలు? బిడ్డల్ని ఇస్తా అన్నాడే, వాళ్ళని కాపాడాడే, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడే. లేదు కుదరదు, మేము రాత్రి నడి రాత్రి పడుకుంటా, వద్దయ్యా నా ఇంట్లో రండి, నా ఇంట్లో పెట్టుకున్నాడే. వద్దో వాళ్ళతో సైనించడానికి, వాళ్ళతో తప్పు చేయడానికి ఆ ఊరి బాలురు, వృద్ధులు, యవనస్తులు అందరూ వస్తే, అయ్యా నా బిడ్డల్ని ఇస్తానయ్యా, వాళ్ళు పురుషులు ఎరగరయ్యా, వాళ్ళని తీసుకోపోండి అయ్యా అన్నాడే. గుండె చంపుకున్నాడే తండ్రి దేవుని దూతల కోసం. ఎక్కడ పడింది వీళ్ళు? రాంగ్ స్టెప్ ఎక్కడ పడిపోయింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రాగడం వలన కాదంటారా? త్రాగడం వలన కాదంటారా? చెప్పండి. వాళ్ళ కుమార్తెలతో ఆయన తప్పు చేశాడని లేఖనాలు రాయబడి ఉంది. కారణం ఏంది? తాగడం వల్ల కాదంటారా? త్రాగి ఆయన మొత్తుడైపోవడం వల్ల కాదంటారా? త్రాగి కుటుంబాన్ని పాడు చేసుకున్నాడే. అంతమించి ఇంకో మాట చెప్పనా? అబ్రహాముతో సహవాసం పోవడం వల్ల కాదా?
కాదంటారా? అది అబ్రహాముతో ఉంటే ఈ పని జరిగేదా? అబ్రహాముతో ఉంటే ఈ పని జరిగేదా? అబ్రహాము నుంచి నువ్వు దూరం అయిపోబట్టి కాదా? నువ్వు చేసిన తప్పేమి లేదు. నువ్వు అబ్రహాము నుంచి పక్కకు రావడం తప్పు కదా. నీ పశువుల కాపర్లకి వాళ్ళ పశువుల కాపర తగాదాలు పడితే నీ వాళ్ళని 10 దెబ్బలేసి అణగిచ్చి గమ్ముగా కూర్చోండ్రని చెప్పాల్సిన నోడివి. నేను ఆ మాట అన్న వెంటనే, అబ్రహామయ్య నీ ఆస్తి నా ఆస్తి చాలా పెద్దదైపోయింది, నువ్వు వేరే దగ్గర పోమంటే లేదు పెద్ద నాయన నాకు నువ్వు ఉంటే చాలు అనాల్సినోడు వెళ్ళిపోయావే. నువ్వు సహవాసాన్ని వదిలి, బంధుత్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావే. దైవ జనుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయావే. దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావే. దేవుడు ఎన్నుకున్న బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయావే. దీనివల్ల కాదా నీ కుటుంబం పాడైపోయింది లోతు? ప్రియమైన విశ్వాసి, సంఘ సహవాసమును, ఆత్మీయ తండ్రి సహవాసమును, యాజకుని సహవాసను వదిలిపెట్టబాకండి. వదిలిపెట్టకూడదు. సంఘ సహవాసాన్ని వదిలిపెట్టకూడదు. ఆత్మీయమైన తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం వదిలిపెట్టకూడదు. యాజకుని సహవాసం వదిలిపెట్టకూడదా? అమ్మా అమ్మా, ఒకవేళ వదిలిపెడితే ఈ యూట్యూబ్ చూస్తాను, నువ్వు నీ సంఘంలో ఏదైనా సహవాసాన్ని కోల్పోయి ఉంటే, ఇదిగో నీ యాజకుడితో సహవాసం కోల్పోయి ఉంటే, పరిశుద్ధాత్మ దేవునికి నీకు జరుగుతున్న ఇదిగో సంభాషణ లేక, సహవాసం లేక ఇంకా నువ్వు కుమిలిపోతుంటే, ఇదిగో నీ సహవాసానికి వెళ్ళిపోయి కూర్చో. నీ కుటుంబానికి క్షేమం, నీ బిడ్డలకు క్షేమం, నీ త్రోవకు క్షేమం, నీ నీ పనికి క్షేమం, నీ ఉద్యోగానికి క్షేమం. సహవాసాన్ని పోగొట్టుకొని లోతు మద్యం మత్తులో ఉండిపోయి లోతు పాపంలో పడిపోయినాడు. నువ్వు పోగొట్టుకోబాక. పోగొట్టుకోబాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అటువంటి ధోరణిలో నువ్వు ఉంటే, సెట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని సెట్ చేసుకో. దేవుని మందిరంలో స్థిరపరచబడా. పిల్లకేసుకొని ఉన్నాడు, బ్రాహ్మణుడే. వాక్యం చదువుకుంటుంటే దూరంగా పోయి ఇటు కళ్ళొద్దుకొని దండం పెట్టుకొని పోతున్నాడు. నీ దేవుని మీద వాళ్ళకి విపరీతమైన భక్తి. ఎవరికి? బ్రాహ్మిన్స్ నీ మీద భక్తి ఉంది. 4:30కి పోతున్నాడు అతను, నన్ను దాటి ట్రైన్లో పోతున్నాడు. వాక్యం చూసుకుంటున్నా, పిల్లకుంది, దండం పెట్టుకుంటున్నాడు. దేవుని వాక్యం, దీనిలో విషయం తెలుసో తెలియకపోవచ్చు, నాకు తెలియదు. ఇదంటే వాళ్ళకి భయమే. దీంట్లో దేవుని మాటలున్నాయి. ఇది శక్తివంతమైనది. ఇది మాట్లాడుతున్నప్పుడు మీరు సరిచేయబడాలా. సరిచేయబడకపోతే కష్టం. వచ్చి అడిగింది, అయ్యా నా బిడ్డకి దయ్యం పట్టింది, నా బిడ్డను బాగు చేయ్యా. పిల్లలకి వేసే రొట్లు ఎవరికి వేయకూడదు? కుక్కలకి వేయకూడదు. కుక్కనేనయ్యా. అమ్మా ఎంత గొప్ప విశ్వాసం అమ్మ నీకు. అనలేదా దేవుడు? నీకు ఒక అద్భుతమైన మాట నేను పరిచయం చేయనా? నీ ఆత్మీయమైన జీవితానికి కొల పరిమాణం ఏదో తెలుసా? విశ్వాసమే. వెంటనే తన కుమార్తె స్వస్థపడిన. ఎక్కడుంది నీకు విశ్వాసం? ఏడుందమ్మా? ప్రియమైన దేవుని వెళ్ళారా, ప్రార్థనలో నీవు గెలిచే వరకు ఆయన పాదాలు మరవకూడదు.
విడవకూడదు. యాకోబు, మీరు ఆరాధించడానికి చెప్తాను ఈ మాట, నువ్వు ఎలాంటి వాడువో, నీ పరిస్థితి ఎలాంటిదో మనుషులకు చెప్పబాక. మనుషులు చెప్పుకోబోలే, చాలాసార్లు చెప్తాను ఈ మాట నేను, దేవునికే చెప్పుకో. అందుకే ఆయన చెప్పింది, మీరు రూమ్లో గదిలోకి వెళ్ళి ఏమన్నాడు ఆయన, తలుపులు తీసుకోమని ప్రార్థన చేయమన్నాడు. తలుపులు వేసుకోమనే, తలుపులు వేసుకుంటే నీ రహస్యమైన అన్నీ వస్తాయి హృదయంలోంచి బయటికి, అన్నీ చెప్పుకుంటాం ఆయనకి. చాలామంది తలుపులు వేసుకున్నా కూడా వచ్చి అంటుంటారు, ఈయన ఏమైనా ఈమెమైనా తప్పు చేసింది దేవుడు చెప్పుకోవడానికి ఇత్త కదా, అవి మానుకోవాలా. మనుషుల దగ్గర దాచినట్లు ఆయన దగ్గర దాచబాక. దేవుడు నేను అడిగేది ఒకటే. యాకోబుని అడిగాడు ఒక మాట, ఏమని అడిగాడు చెప్పండి అమ్మా? యాకోబుని ఏమని అడిగాడు? నీ పేరు ఏంటి? ఏంది నీ పేరు? యాకోబుని ఏమని అడిగాడు ఆయన? నీ పేరు వాట్? ఏంది నీ పేరు? ఈరోజు దేవుడు కూడా నేను అడుగుతున్నాడు, ఏం తెలుసా? హూ ఆర్ యూ? నువ్వెవరు? ఎవరు? నిజం చెప్పుకో ఆయన దగ్గర, దాచబాక. పాపం దాచుకుంటే దాగదు. చెప్పుకున్నాడు ఆయన, అయ్యా నన్ను మోసగాడు అంటారయ్యా, నేను యాకోబునయ్యా, నేను మా నాయనకి చెప్పినట్టు నీకు చెప్పలేనయ్యా, నువ్వంతా తెలిసే అడుగుతున్నావని నాకు తెలుసు స్వామి. దేవుడు నిన్ను తన ప్రజగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు నేను తన పేరు పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఉదయకాలంలో రాంబాబు చెప్పే మాట, రాంబాబు, దేవుడేంది ఆయన పేరు పెట్టుకొని మనం పిలుచుకోవాలంట? నా పేరు పెట్టబడిన నా జనులో మీకు నేను నా పేరు పెట్టుకున్నా, మీరు నా సొత్తు, నా జనాంగం, నా బిడ్డలు. మీరు దేవుని పేరు పెట్టి పిలవబడవలసిన వాడవు, పెడవలసిన దానవు నువ్వు. అమ్మా, నువ్వు సామాన్యురాలు కాదు అయ్యా, నువ్వు సామాన్యుడు కాదు, ఆయన పేరు పెట్టి పిలుచుకుంటున్నాను నిన్ను. ఎవరు నువ్వు? అయ్యా నేను యాకోబుని. దేవుని దగ్గర ఒప్పుకునే అనుభవాలు నీకున్నాయా? దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోవాల్సి ఉన్నాయి. దేవుని దగ్గర నువ్వు దర్శించుకుంటున్నప్పుడు ఆయన దగ్గర ఒదిగిపోవాల్సిన అనుభవాలు ఉన్నాయి. నీకోసం ఒక ఆయన ఒదిగిపోయినాడు, నీకోసం ఒక ఆయన కొట్టబడ్డాడు, నీకోసం ఒక ఆయన ఏడవబడ్డాడు, నీకోసం ఒక ఆయన స్వరూపం లేదు, సొగసు లేదు, నీకోసం ఒక ఆయన దూషింపబడ్డాడు, నీకోసం ఒక ఆయన బంధించబడ్డాడు, నీకోసం ఒక ఆయన నిందించబడ్డాడు, అపహసించబడ్డాడు, దౌర్జన్యము నొందబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. నీకోసమే కదా. స్వరూపము లేదు, అన్యాయము, అక్రమము ఆయన్ని వెంటాడింది. అప్పగించారు ఆయన్ని తీసుకొని పోయి, కేకలు వేశారు, సిలువేయండి సిలువేయండి అని. నీకోసం కాదు, దూషించారే, ముఖం మీద గుద్ది నువ్వు క్రీస్తువా, ఈయన ఎవరు కొట్టారు చెప్పు అని హేళన చేశారే, నీకోసం కాదు. ప్రియమైన దేవుని వెళ్ళరా, సిలువ శ్రమను సహించాడే, రక్తము కారునంతగా నీకోసం తల్లడిల్లిపోయాడే. ఇదిగో ఇంకా దప్పుగానే ఉన్నాడు ఆయన, ఇంకా ఆకలితోనే ఉన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన స్వీకరిస్తావో, ఎప్పుడైతే సంపూర్ణంగా ఇదిగో ఆయనకి నిన్ను అప్పగించుకుంటావో, ఆయన ఆకలి తీరుద్ది. నువ్వు ఆయన దర్శించు కాలంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? పౌలును దర్శించాడు, దేవుని కోసం వాడబడ్డాడు. ఇదిగో సమరయ స్త్రీని దర్శించాడు, ఆయన ఆకలి తీర్చబడింది. యాకోబుని దర్శించాడు,
ఆయన ఆయన సంతృప్తి పడిపోయినాడు. ఇదిగో నేను దీవిస్తాను, ఇదిగో నేను ఆశీర్వదిస్తాను. అనేకమైన ఆశీర్వాదం వచనాలతో ఆయన దీవించి వెళ్ళిపోయాడు. అమ్మా ఇదిగో నీకోసం ఆయన అల్లగోడ పడుతున్నాడమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాడమ్మా, మీకోసమే నీకోసమే ఆయన చేతులు చాపు చూస్తా ఉన్నాడు. నిరపరాధి రక్తమును అన్యాయముగా ఇదిగో సిలువకు అప్పగించారు. నీవు నేను చేయవలసిన పని ఏం తెలుసా? సిలువను గురించి, సిలువ వార్తను గురించి అనేక మందికి చాటి చెప్పవలసిన వాడమే ఉన్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించవలసిన వాడమే ఉన్నాం. ఇదిగో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. పాత స్వభావం సిలువేయబడాలి. ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాలేరు అన్నాడే. నువ్వేం మోస్తున్నావు ఆయన సిలువను? ఏం మోస్తున్నావమ్మా? ఆయన సిలువు కాడిని నువ్వు మోస్తున్నావా? మోసి మోసి చచ్చిపోతున్నారమ్మా. మీకేం తెలుసు? గమ్ము కూర్చొని ఉన్నారు అంతే. మీరు ప్రభుత్వానికి అయిష్టమై సిలువను మోస్తూ మోస్తూ చచ్చిపోతున్నారమ్మా, కాల్చబడుతున్నారమ్మా, కొట్టబడుతున్నారమ్మా, ప్రాణాన్ని ఒలుకుతున్నారమ్మా. ఈ లోకంలో దైవజనులో మీరు చక్కగా వాక్యం వినేసి బల్లో చేసి వెళ్ళిపోతున్నారు. మీకు మార్పు లేకుండా ఉంది. నలిగిపోయారమ్మా, నలిగిపోతున్నారు, నగ్నంగా ఎడవబడుతున్నారు, కాల్చబడుతున్నారు, శిరచ్ఛేదనం చేయబడుతున్నారు. తెలుసమ్మా మీకు? నీకోసం ఆయన దిగంబరిగా అలా నిలబడిపోయినాడు. నువ్వు వస్తావని, నువ్వు ఎప్పటికైనా పాదాల దగ్గర చేరతావని, ఇంకా కఠినంగా ఉండకుండా సంపూర్ణంగా ఇదిగో యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తావని ఆయన నీ సాయి చూస్తా ఉన్నాడమ్మా. ఇంకా నువ్వు కరుణ లేక కఠినంగా నీ మనస్తత్వం ఉంటే నేను ఎవరు మార్చగలరు? కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి సాగిపోదాం. అయ్యా నా విమోచకుడు నీవే, నా కోసం కొట్టబడ్డావయ్యా. నీ అమూల్యమైన రక్తం, నీతిమంతుని రక్తం, నిరపరాధ రక్తం, పాప క్షమాపణ కలుగు చేసే రక్తం, పాపం నుండి మమ్మల్ని పవిత్రపరిచే రక్తం. అయ్యా నీ రక్తం నాయన, అటు రక్తం దగ్గరికి నేను రాబోతున్నాను. సంపూర్ణమైన విశ్వాస్యతలోకి, బాప్తీస్ అనుభవంలోకి నేను వస్తానయ్యా. నాకు నువ్వు తప్ప ఇంకెవరు అవసరం లేదయ్యా, అవసరం లేదయ్యా. సహవాసంలో ఉంటానయ్యా, నీతో బ్రతకతానయ్యా. తీసివేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి స్వామి, అన్నీ నీ దగ్గర తీసేసుకుంటానయ్యా. అమ్మా నువ్వు పాపంలోనే ఉంటే ఆయనకేం కాదు, నీ కుటుంబానికి శాపమయ్యా. అయ్యా నువ్వు పాపంలో ఉంటే ఆయనకేం కాదు అమ్మా, నీ కుటుంబానికి శాపం అమ్మా. నీ కుటుంబానికి శాపం అంటే శాపాలు వద్దు, వాళ్ళ శాపాల్లో కొనసాగొద్దు. ఆయన వైపు చూద్దాం, ఆయనతో బ్రతకదాం, ఆయనతో జీవిద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకొని ఆరాధనలోకి వచ్చేయండి. అయ్యా